హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి వీకెండ్ అయ్యే లోపల నేను వచ్చేసి మా విలేజ్కి వచ్చాను. మా విలేజ్ వచ్చేసి ఈరోజు మా ఫామ్లోకి వచ్చాను ఫ్రెండ్స్. మాకు వచ్చేసి ఒక చేపల గుడ్లు 2 గుంటలు ఉన్నాయి కదా. సో మా తమ్ముడు వచ్చి చూసుకుంటారు మొత్తం అది. సో ఇక్కడ చూడండి, మేము గుండం చుట్టూ వచ్చేసి చాలా చెట్లు వేస్తున్నాం. ఇది ఒక సపోటా చెట్టు ఫ్రెండ్స్. సో సపోటా చెట్టు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, సపోటా కాయలు. అసలు న్యాచురల్గా అసలు ఏ కెమికల్స్ లేకుండా పండించుకుంటాం కదా, ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి కాయలకి. సో అదిగోండి అరటి చెట్లు. సో మనకి వెళ్తే మొత్తం చెట్లే ఇక్కడ. బొప్పాయి చెట్లు ఉన్నాయి, బొప్పాయి చెట్లు కాయలు కూడా కాస్తున్నాయి. సో చిన్న చిన్న టెంకాయ చెట్లకే కాయలు కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది మా ఫామ్ ఇక్కడ. సో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి ఇది వచ్చేసి ముంట మామిడి చెట్టు ఫ్రెండ్స్. ముంట మామిడికాయలు కాసిన చూడండి. నా ఫామ్ అంటే చాలా ఇష్టం నాకు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ప్రశాంత బతికిన తర్వాత కొంచెం భయం కూడా వేస్తుంది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఫామ్కి. సో ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి, నాగు పాములు కానీ లేకపోతే జర్రిపోట్లు కానీ కట్టెల పాములు కానీ ఎక్కువ ఉంటాయి. సో చూసుకుంటా వెళ్ళాలి మనం. చుట్టూ చెట్లు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. టెంకాయ చెట్లు, అరటి చెట్లు, మొత్తం చెట్లే ఉన్నాయి కదా ఎక్కువ. అసలు మంచి ఎండ తగులుతుంది ఇప్పుడు. ఎండాకాలం ఇది, ఎండలు కూడా బాగున్నాయి. కానీ ఏంటంటే ఇక్కడికి వస్తే అసలు మనకి ఎండే తగలుతుంది. సో చాలా చల్లగా ఉంటుంది, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా. సో చెట్ల వల్ల ఏమో టెంపరేచర్స్ వచ్చి చాలా తగ్గిపోతున్నాయి. ఇటువంటి న్యాచురల్గా పండిన బొప్పాయి కాయలు, బొప్పాయి చెట్టు ఫ్రెండ్స్. మేము మామిడి చెట్టు వేసాము. మేము ఏంటంటే ఇక్కడ మాకు ఏదైనా ఇంట్లో అకేషన్ జరిగితే ఆ అకేషన్ నేను ఏం చేస్తానంటే ఒక చెట్టు వేసేస్తాను. మేబీ మా పెళ్లి రోజుకి కానీ లేకపోతే మా పాప